బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఈ సంవత్సరం మన స్కూల్ ని జూనియర్ కాలేజ్ చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. అయ్యయ్యో, అరే రే, నువ్వు రావడం గమనించలేదు బాబు, పొరపాటున పడింది. పర్వాలేదండి, ఎవరైనా కావాలని ఇంకో మీద జల్లారు కదా, మీరేం ఫీల్ కావద్దు. ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద మనసు. సూర్యవంశంలో పుట్టిన బిడ్డకి పెద్ద మనసు కాక చిన్న బుద్ధులు ఎలా వస్తాయి బాబు? అవునయ్యా, ఆ కుర్రాడు మన భానుప్రసాద్ గారి కొడుకు. నీ పేరేంటి బాబు? హరిశ్చంద్ర ప్రసాద్. హరిశ్చంద్ర ప్రసాద్. ఎక్కడకండి, అది మా తాతయ్య గారి పేరు. ఆయన్ని ఎవ్వరు పేరు బట్టి పిలవకూడదు. నీ తాతయ్య అంత గొప్పవాడా? మరేమనుకున్నారు, ఆయన చూస్తే ఊరే భయపడుతుంది. ఆయన గురించి మీకు ఇంకా తెలియదు, అందుకనే ఎగతాళి చేస్తున్నారు. నీకు ఆయన గురించి తెలుసా? నాకు తెలియదు. హాయ్, ఏనుగు 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 ఏనుగు. ఏనుగు ఎక్కుతావా? రా. ఏనుగు 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 ఏనుగు. ఇదిగో బాబు, ఈ కుర్రాడిని ఒకసారి ఏనుగు ఎక్కించు. జాగ్రత్త. ఇదంతా చేస్తున్నారు, ఇంతకీ మీరు ఎవరు? స్నేహితుడు అనుకో. స్నేహితుడు అంటే ఫ్రెండ్, అంటే మీ నా ఫ్రెండా? ఓకే ఫ్రెండ్, నా బస్ వచ్చింది, నేను వస్తాను, బాయ్. బాగుందా? ఇది కొడుతుంది. ఇంకా చాలు ఫ్రెండు. ఫ్రెండు ఇవాళ కూడా ఏనుగొస్తుందా ఫ్రెండు? ఇప్పుడు నీకు ఏనుగు ఎక్కాలనుందా? అవును. ఇదేంటి ఫ్రెండు, యోగాసనం వేసావు? ఇప్పుడు నేను ఫ్రెండ్ని కాదంట, ఏనుగునంట. నువ్వు నా మీద ఎక్కుతావంట. ఏనుగు మీద రాముడు, ఎంతో చక్కని దేవుడు. ఇంకా చాలా ఫ్రెండ్, అడుగు వచ్చేసింది. ఫ్రెండు, ఈ రవ్వ లడ్లు నేను ఇంటికి తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళు. మా డాడీకి ఈ రవ్వ లడ్లు అంటే ఎంతో ఇష్టం. మీ ఇంట్లో ఇంకెవరెవరు ఉంటారు? మా డాడీ, మా మమ్మీ. ఏ, మీ తాతయ్య నాన్నమ్మ ఉండరా? అది మా తాతయ్య గారికి మా నాన్నకి మా తాతయ్య గారు మా నాన్నని ఇంట్లోంచి గెంటేశారు. మీ తాతయ్య అంత దుర్మార్గుడా? చచ్చో, మా తాతయ్య గారు చాలా మంచివారంట. మా డాడీ స్కూల్ కలవకుండా గోళీలు, గూటు బిళ్ళలు ఆడుకుంటూ తిరిగేవారంట.
నువ్వే చెప్పు ఫ్రెండ్, నేను కూడా చదువుకోకుండా బ్యాట్ బాల్ అవి తిరుగుతుంటే మా నాన్నకి కోపం రాదు? మా తాతయ్య గారు చూడాలని ఎంతో ఆశగా ఉంది ఫ్రెండ్, కానీ వీలు కాదు. ఏం చేస్తాం ఫ్రెండ్, ఇది ఉండాలి. బస్కి టైం అయింది ఫ్రెండ్, రేపు కలుద్దాం. టాటా, బాయ్. డాడీ, మీకు రవ్వ లడ్డు అంటే చాలా ఇష్టం కదా, ఇదిగో తినండి. ఇది మా అమ్మ చేసిన రవ్వ లడ్డులాగుంది. మీ అమ్మ చేయటం ఏంటి డాడీ, మా ఫ్రెండ్ ఇస్తాను. ఫ్రెండ్ అంటే క్లాస్మేటా? కాదు డాడీ, ఆయన చాలా పెద్ద ఆయనకి పెద్ద పెద్ద మీసాలు కూడా ఉంటాయి. మీసాలు కూడా ఉన్నాయా? అంత పెద్ద ఫ్రెండ్ ఎవర్రా? నీకు తెలియలే, ఈ మధ్యనే పరిచయం అయ్యాడు. ఎలా ఉంటాడు? ఒక్క నిమిషం డాడీ. ఇలా ఉంటాడు డాడీ. డాడీ, మా ఫ్రెండ్ అచ్చు నీలాగా ఉన్నాడు కదూ? లేదురా, నేనే ఆయనలాగున్నాను. చూడు బాబు, మీ ఫ్రెండ్ మనకు దేవుడితో సమానం. ఆయన నిన్ను గివ్వు అంటూ అమర్యాదగా మాట్లాడకూడదు. ఇక మీదట ఎప్పుడు కనిపించినా 2 చేతులతో నమస్కారం పెట్టాలి. అర్థమైందా? అలాగే డాడీ. మమ్మీ, మేము బయటికి వెళ్తున్నాం. ఈ రోజు సండేనే కదరా, స్కూల్ కూడా లేదు. ఎక్కడికి వెళ్తున్నావు? స్కూల్ బుక్స్ మోయడానికి గార్డెన్ కొనడానికి వెళ్తున్నాం. ఓహో, అంత మొనగాడిదవయ్యావా? మళ్ళీ అత్తే ఏంటి మమ్మీ, పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకూడదన్న విషయం కూడా తెలీదు. నువ్వెలా కలెక్ట్ అయ్యావు ఏంటో? ఏరా, మీ ఫ్రెండ్ కలవటానికి వెళ్తున్నావా? లేదు, ఆయనే నన్ను కలవటానికి వస్తున్నాడు. రే, ఆయన అమర్యాదగా మాట్లాడుతుందని చెప్పాను కదా, చంపలేసుకో. మ్మ్. వెరీ గుడ్. ఇదిగో ఏంటది? పాయసం. రోజు నీ ఫ్రెండ్ నీకు స్వీట్స్ ఇస్తున్నారు కదా, మ్మ్. ఈ రోజు నువ్వు ఈ పాయసం ఇవ్వు. ఓకే డాడీ, బాయ్. ప్రతిరోజు ఈ టైంకి ఈయన ఎక్కడికి వెళ్తున్నారబ్బా? పడైపోయింది బాబు, ఓ పడైపోయింది బాబు, ఓ పడైపోయింది బాబు. ఫ్రెండు, మీకు పాయసం అంటే చాలా ఇష్టం అంటే కదా? ఎవరు చెప్పారు? మా డాడీ. ఆ బాబు మన భానుప్రసాద్ గారు అబ్బాయి అమ్మా. పెద్దయ్య గారు రోజు ఆ బాబుని కలవడానికే వస్తున్నారు. మీ డాడీ ఇంకా ఏమేం చెప్పారు? మీరు దేవుడితో సమానమంట, చూసిన వెంటనే చేతులైతే నమస్కరించారంట. నమస్తే ఫ్రెండ్. పాయసం తినండి ఫ్రెండ్. నేను ఇందాకే టిఫిన్ తిన్నాను, ఇంటికి తీసుకెళ్ళి తింటానే. పోనీ, పాయసం మర్చిపోకుండా తినండి. అలా వస్తాను ఫ్రెండ్. తాతయ్య, ఎందుకు అలా పిలవాలనిపించింది ఫ్రెండ్. ఇదే ఆఖరిసారి, ఇంకోసారి అలా పిలవనులే. నువ్వెప్పుడు నన్ను తాతయ్యనే పిలువు. అలాగే.